ప్రైజ్ ది లార్డ్. ఫిబ్రవరి 18వ తేదీ 2025 మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 74వ వచనం. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషించెదరు. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ఏ వాక్యం ద్వారా మనతో మాట్లాడనై ఉన్నారోనని ప్రతిరోజు కూడా ఆతృతగా ఎదురు చూసేవారముగా మన విశ్వాసము ఎంతో గొప్పది, శ్రేష్టమై ఉన్నది. ఆయన వాక్యం మనకు ఎంతో ఆదరణ కలిగించేది, అలాగే ఆశీర్వాదం ఇచ్చేది. ఈ గొప్ప గొప్ప అంతస్తులతో శ్రేష్టమైన ఈవులను ఇచ్చేదై ఉన్నది. ప్రతిరోజు ఆయన ఇచ్చే ఒక్క మాట కోసం ఎదురు చూసే విశ్వాసంలో వేలాది మంది ఎదురు చూడటం అనేది వినిపింపచేస్తున్న మాకు దేవుని యందు ఎంతో సంతోషం పొందుచున్నాం. ఈ వాక్య వాగ్దానం ద్వారా దేవుడు నేరుగా మనతో మాట్లాడుతూ ఉన్నాడని, అట్టి వాగ్దానం స్వాధీనం చేసుకునే స్థితిని ఇచ్చే దేవుడు సర్వోన్నతుడు. ఏదైనా ఒక మార్గము దేవుడిచ్చే జ్ఞానం ద్వారా కొత్త సాంకేతికతను రూపొందించుతుంటే దానిని సైతాను స్వాధీనపరుచుకుని బిడ్డలైన వారిని, ముఖ్యంగా మన బిడ్డలైన వారిని చెడు మార్గమున తోసివేస్తుంది. దేవుని బిడ్డలముగా చెడు మార్గం వైపు పోకుండా ఇట్టి దేవుని మార్గములో తన వాక్య వాగ్దానాలపై క్రీస్తు బిడ్డలముగా ఆశ పెట్టుకొనుచున్నాము. ఆశగొని ప్రాణం తృప్తిపరచువాడు దేవుడే అని బైబిల్ చెప్తున్నది. మనము ఆయన ఇచ్చిన వాక్యమును పొందుచు నెరవేర్చుకోవాలని ఆసక్తి కలిగి వాక్యం ఎత్తి ప్రార్థన చేయాలి. దైవ స్థితిలో ఆయన యందు భయభక్తుల గలవారు మన నడతను చూసి దేవుడు వీరిని ఎట్టి భాగ్యములు ఇచ్చి ఉన్నాడని, వీరిని ఫలింపచేస్తున్నారని, ఆశీర్వాదములు కుమ్మరించుచున్నాడని సంతోషించెదరు, దేవుణ్ణి స్తుతించెదరు. కావున ఇట్టి దైవస్థితిని క్రీస్తు నామమున నిరంతరము పొందుచు మన జీవిత పర్యంతము వరకు నూరంతులుగా దేవాది దేవుని యొక్క దీవెనల వర్షం కుమ్మరించును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.